హలో, వెల్కమ్ టు అనూస్ రసోయి. ఈరోజు అనూస్ రసోయిలో టమాటా క్యారెట్ మిక్స్డ్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. టమాటాలు ఇంకా వాటితో పాటు ఉల్లిపాయలు కూడా ఇంకా పచ్చిమిరపకాయలు వేస్తే ఇంకా దాని రుచి ఇంకా ఎక్కువ అవుతుందండి. అయితే మీకు తెలిసిందే, క్యారెట్ వినియోగం వల్ల మెదడు ఆరోగ్యంగా కూడా ఉంటుంది చక్కగా. అయితే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఒక ప్యాన్ తీసుకుని అందులోని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. మరీ ఎర్రగా వేగక్కర్లేదు ఇవి. ఇంకా పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఒకటే క్యారెట్ వేసాను చూడండి. క్యారెట్ ఆరోగ్యానికి కూడా మంచిదే కదా, కళ్ళకైతే ఇంకా మంచిదని చెప్తారు. మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఎలాగో గ్రైండ్ చేస్తాం కనుక చక్కగా పెద్ద ముక్కలైనా కట్ చేసేసుకొని టైంని కూడా సేవ్ చేసేసుకోవచ్చు. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. సరిపడినంత సాల్ట్, నేనైతే క్రిస్టల్ సాల్ట్ వాడాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం చింతపండు, చిన్న కప్పు నిండా వాటర్ వేసేసుకొని ఓ మాట శుభ్రంగా కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుందండి. హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా చక్కగా తొందరగా ఈజీగా టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు ఇది. అయితే క్యారెట్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉందండి. క్యారెట్లో ఫ్యాట్ చాలా తక్కువ, పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి ఇందులోని. పీచు పదార్థం కూడా ఎక్కువే ఉంది. టమాటాలో విటమిన్ సి, ఇంకా విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా చాలా ఉన్నాయి కదండి. సరైన పద్ధతిలో టమాటాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యంలో మనకి రోగనిరోధక శక్తిని కూడా పెరుగుతుంది చక్కగా. ఇలాగ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చూడండి చక్కగా మగ్గిపోతాయి అన్నీ. ఉల్లిలో కూడాను అనేక ఔషధ గుణాలు ఉన్నాయండి. ఉల్లి ఒంటికి చలువ చేస్తుంది కూడా. అందుకే ఇంచుమించు 90% రోజు వాడే ఆహారంలో ఉల్లిపాయలు తప్పకుండా వాడుతూ ఉంటాం. ఇది మాత్రం సిమ్ములోనే పెట్టాలండి స్టవ్ని. కానీ ఏదైనా అతి మాత్రం మంచిది కాదంటారు కదండి. టమాటాలంటే మగ్గిపోతాయి, క్యారెట్లు మగ్గేయలేదో కొంచెం స్పూన్తో ఇలాగా ఒత్తి చూస్తే కూడా మనకి తెలిసిపోతుంది చక్కగా. మగ్గిపోయాలండి. కనీసం వారంలోని ఒక్కసారైనా ఇలా చేసుకోవచ్చండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారే వరకు అలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పచ్చడి అనగానే దానికి కావాల్సిన పోపు. దీనికోసం ఒక 3 టేబుల్ స్పూన్ల, 3 కన్నా తక్కువే ఉంటుందండి, ఆయిల్ వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, ఇవి అందాజాయనండి, పెద్ద కొలక్కర్లేదు పోపు అనడానికి. కొంచెం మినప్పప్పు 1 టేబుల్ స్పూను, మెంతులు 1/2 టేబుల్ స్పూను, ఇంకా ఎండుమిరపకాయలను ఇలాగా సన్నగా తుంపి అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటా, క్యారెట్, ఆనియన్ ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. అయితే అంతకన్నా ముందు నేను మా ఇంట్లో తోట మీకు చూపిస్తాను కదండి, మా ఇంట్లోనే పుదీనా అది పెంచుకుంటున్నాను. దానిలోదే కొంచెం ఫ్రెష్ పుదీనా తెచ్చి కడిగి అది కూడా కొంచెం వేసేసుకుంటున్నా. ఎందుకంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పుదీనా ఆరోగ్యానికి కూడా మంచిది, డైజెషన్ పవర్ని కూడా పెంచుతుంది కదా, అందుకని. అయితే మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవాలి.
ఇగో ఇక్కడ చూపిస్తున్న విధంగా. అయితే దోశల్లోకి వాటిలోకి మాత్రం ఇంత గట్టిగా కాకుండా కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసుకుంటే మెత్తగా బాగుంటుంది, పలచగా ఉంటుంది కదా, అప్పుడు బాగుంటుంది. రైస్లోకి మాత్రం ఇలాగే ఉంచుకోవచ్చు. దీన్ని వేరే డిష్లోకి తీసేసుకున్నాక చల్లారిన పోపుని అందులో వేసేసుకోవడమే. సింపుల్. చూసారా, అయిపోయింది ఎప్పుడేనో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్ అండి.